అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకున్నట్లయితే 4016, వికలాంగ సోదరులందరికీ కూడా రూ. 6016 వరకు కూడా పెన్షన్ అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైగా వస్తున్నా గానీ మనకి ఈ పథకం ఇంకా అమలు చేయలేదని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క పథకం అమలుకు సంబంధించి గాను మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఎప్పుడు అమలు చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియో అయితే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను. సో, ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఈ యొక్క జనవరి 20, 2025 తేదీలో మనకైతే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ ప్రారంభిస్తామని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే ప్రారంభించలేదనమాట. సో, యథావిధిగానే మనకి ఆసరా పెన్షన్ కింద రూ. 2000, రూ. 3000 అందిస్తుంది. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకి మే 1 నుంచి 5వ తేదీలోపు మనకు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అందించడానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. సో, దీని ద్వారా మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకైతే రూ. 4000, అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తుందనమాట. అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి గాను మనకి మే నెలలో ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఆసరా చేయూత పెన్షన్ ప్రారంభించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా పెట్టించే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.